ఆ త్రిపురాసురులు మాకు సకల సంపత్తి కావాలి. మా ఘన కీర్తి అన్ని లోకాలకి తెలియాలి. ఆకాశంలో ఎప్పుడూ తిరుగుతూ ఉండేలా 3 గొప్ప త్రిపురములు కావాలి. అవి సకల మణిరత్నాలతో నిండిపోవాలి. మమ్మల్ని చూసి అందరూ భయపడాలి. మాకు ఉన్న ధన సంపదలు చూసి అందరూ ఈర్ష్యపడాలి. అంత సకల సంపదలు ఉన్న ఆ 3 ఎగిరే తిరిగే నగరాలని మేము అధిరోహించి త్రిలోకాలంలోనూ సంచరిస్తాం. ఆ 3 నగరాలు నిత్యం ఆకాశ మార్గంలో సంచరిస్తూ 1000 ఏళ్లకి ఒకసారి ఒకే క్షణం పాటు ఒక సరళ రేఖలోకి రావాలి. ఇక మా చావుని కూడా మేమే నిర్ణయించుకున్నాం విను. మధ్యాహ్న కాలంలో మా 3 నగరాలు ఒకే స్థానంలోకి ఓ క్షణం పాటు సరళ రేఖలోకి వచ్చినప్పుడు సర్వదేవతా స్వరూపుడైన మేము ఆరాధించే శంకరుడు ఎవరి ఊహకు అందని రథాన్ని అధిరోహించినవాడై అచింత్యమైన ఒకే ఒక బాణంతో మా నగరాలను భేదించుగాక. బ్రహ్మ వింటూ ప్రతి మాటకి ఆశ్చర్యపోయాడు. ఒకవైపేమో చస్తారని తెలిసినా ఐశ్వర్యంతో కూడిన విలాసాలు అడుగుతున్నారు. మరోవైపు తాము ఆరాధించే శివుడే చంపాలి అంటారు. పైగా 1000 ఏళ్లకొకసారి ఒక్క క్షణం కలిసే నగరాలు కావాలి. శివుడు ఒక్క బాణంతో సంహరించాలి. అది కూడా ముందు ఎప్పుడూ లేని రథం మీద ఎక్కి. మరి ప్రత్యేకమైన రథంలో వారిని సంహరించాలి కదా. ఆ రథం ఎలా తయారవుతుందో ఆలోచించారా అని అడిగాడు శివుడు. సర్వలోకాలు సర్వభూతాలు ఆ రథంలో ఉన్నాయి. దానికి కుడి చక్రం సూర్యుడు, ఎడమ చక్రం చంద్రుడు. నక్షత్రాలు ఆ ఎడమ చక్రానికి ఆభరణాలయ్యాయి. 6 ఋతువులు ఆ చక్రాలను చుట్టి ఉండే పట్టాలయ్యాయి. సంవత్సరాలు దాని వేగమయ్యాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు చక్రాల ఇరుసులయ్యాయి. 4 వేదాలే రథానికి 4 గుర్రాలు. వ్యాసాది మహర్షులు వాటికి సంరక్షకులు. అంతరిక్షంలో మెరిసే కాంతిపుంజాలన్నీ గుర్రాలకు ఆభరణాలు. సహస్రఫణ భూషితుడైన ఆదిశేషువు దాని కట్టుత్రాడు. పుష్కరాది తీర్థాలు బంగారు పతాకలు. సృష్టికర్త అయిన బ్రహ్మ దానికి సారథి. ప్రణవం చేతి కొరడ, అకారం ఛత్రం. హిమవంతుడు శివుని చేతి విల్లు. ఆదిశేషువు విల్లుని అల్లే తాడు. వేదమాత అయిన సరస్వతి ఆ ధనుస్సుకు గంట. మహాతేజస్శాలి అయిన నారాయణుడు బాణం. అంటూ జగత్తుని రథంగా చేసి జగన్నాథుడైన శివునికి నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. ఇంతటి గొప్ప సృష్టికి శివుడు ఆనందపడలేదు. దీని తర్వాత సృష్టి ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు హరి 1000 ఏళ్లకి ఒకసారి సరళరేఖలో నిలిచే 3 నగరాలని ఒక్క క్షణంలో ఒక్క బాణంతో మీరు ప్రత్యేక రథంలో వెళ్లి అంతం చెయ్యాలి అంటే మీరు ఆ రథం మీద ఆ ఒక్క క్షణం ఉండి ధనుస్సుని ఎక్కుపెట్టి బిల్లుని తాకండి చాలు. జరగాల్సిన మేలు జరిగిపోతుంది. విశ్వంలో మళ్లీ అన్నీ వాటి స్థానాలకు వెళ్ళిపోతాయి అన్నాడు. సకల సృష్టి శివుణ్ణి దివ్య రథారూఢుణ్ణి చేశారు. మహావీరులైన త్రిపురాసురుల నగరాలను లక్ష్యంగా చేసుకుని గురిచూసి కొట్టాడు శంకరుడు. ఇంకేముంది, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను సృష్టి స్థితి లయలని ఆ బాణంతో నియంత్రించాడు శివుడు. తారకాసురుడికి 3 కొడుకులైన త్రిపురాసురులని శివుడు సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. దేవతలు దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసపాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురీ పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. త్రిగుణాతీతుడైతే గాని మానవుడు ముక్తుడు కాలేడు. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.